హలో గైస్, వెల్కమ్ టు జశ్వి క్రియేటివిటీ. సో ఈరోజు వీడియో వచ్చేసి డే 20 ఛాలెంజ్ అండి. డే 20 ఛాలెంజ్లో నేను జడబిళ్ళలు చేస్తున్నానండి. సో ఇక్కడ నేను MDF బేస్ తీసుకున్నాను, అలాగే యూ షేప్ పిన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ డ్రాప్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, 3mm రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. మొత్తము గ్లాసీ వైట్ కలర్వి తీసుకున్నాను, న్యూట్రల్ కలర్లో. సో దేంట్లోకైనా మ్యాచ్ అవుతాయండి. సో ఇక్కడ MDF బేస్కి ముందుగా గ్లూ అప్లై చేసి ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని 6K ఐ షేప్ కుందన్స్ని నేను స్టిక్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇలా మొత్తం MDF బేస్ మొత్తానికి గ్లూ అప్లై చేసి ఇలా 6K ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. సో MDF బేస్ లేని వాళ్ళు ఏదైనా ప్లాస్టిక్ మందపాటిది ఏదైనా తీసుకొని సో ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఇలా కుందన్స్ని స్టిక్ చేసుకోవచ్చండి. సో MDF బేస్ ఉండాలనే ఏం లేదండి, ఏదైనా ప్లాస్టిక్ షీట్ మందంగా ఉండేది ఏదైనా తీసుకొని స్టిక్ చేసుకోవచ్చండి. సో ఇలా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ కుందన్స్ మీద అలాగే MDF బేస్కి గ్లూ వేస్తున్నానండి, చూస్తున్నారుగా. సో కుందన్స్కి MDF బేస్కి టచ్ అయ్యేట్టుగా గ్లూ అప్లై చేసుకుని నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటానండి. సో డ్రాప్ షేప్ కుందన్స్ని కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకోవాలండి, స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా నేను దగ్గరగా చూపిస్తున్నాను. సో వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిక్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొక లేయర్గా మళ్ళీ గ్లూ అప్లై చేసి మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటానండి. సో దానికి మిడిల్లో 3mm రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకుంటాను. గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ కుందని స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారుగా వీడియోలో. సో ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. చూసారుగా నేను ఆల్రెడీ ఒకటి చేశానండి. సో అది చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మన దగ్గర యూ షేప్ పిన్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని MDF బేస్కి వెనకాల స్టిక్ చేసుకోవడమే. సో చూసారుగా. సో ఇలాంటివి ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటాయి కదండి. సో ఇలాంటివి ఇంట్లో వాటితోనే మనం మన పిల్లలకి ఇలా చేసి వాళ్ళకి జడకి పెడితే చాలా చాలా అందంగా బాగా కనపడుతుందండి. సో ఇంట్లోనే మనము బయట ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో చూస్తున్నారుగా. సో బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకొని యూ షేప్ పిన్ని అతికించుకోవడమే అండి. సో అలా స్టిక్ చేసుకోవడమే. చూస్తున్నారుగా, రెండిటికి అలానే స్టిక్ చేసుకున్నాం. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత నేను ఆ పిన్స్ పైకి లేహేస్తున్నాయని చెప్పి నేను కింద ఈక్వల్గా ఉండేట్టుగా కట్టర్ పెట్టానండి. సో కట్టర్ పెట్టి ఒక 10 minutes అలా ఉంచేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, వీడియో కోసం నేను తీసేసాను. సో మీరు ఫుల్గా డ్రై అయ్యాక తీసుకోండి. సో ఇలా చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా జడబిళ్ళలు తయారైపోయినాయో. సో ఇంట్లోనే మీరు ఎలా తయారు చేసుకోవచ్చండి. సో ఈ జడబిళ్ళలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.